రెండో రాజులు 6వ అధ్యాయము 15 నుంచి 17 వరకు మనం ధ్యానిస్తుంటే ఇద్దరు పెందల కాడే లేశారు, కానీ ఆ దైవజనుడు దేవుడితో సమయం గడుపుతున్నారు, దేవుడితో మాట్లాడుతున్నారు, దేవుడితో ప్రార్థనలో సంభాషణ చేస్తున్నారు. కానీ తన పనివాడు పెందల కాడే లేచి నేరుగా బయటకు వెళ్ళాడు. లోక సంబంధమైన వాటిని చూడడానికి తన నేత్రంతో బయట వెళ్ళి చూస్తున్నప్పుడు అక్కడ పర్వతం చుట్టూ రథములు, గుర్రములు, గొప్ప మహా సైన్యాన్ని చూసి భయపడి లోపలికి పరిగెత్తుకుని వచ్చి, అయ్యా నా ఏలినవాడా, దైవజనుడా, మన చుట్టూ శత్రు సైన్యము అనేకమైన గుర్రములను రథములతో నిలబడి ఉన్నారని చెప్పగానే ఆ దేవదాసులు బయటికి రాకుండానే లోపల ఏం చెప్తారంటే, మన చుట్టూ ఉన్నవారు వాళ్ళ కంటే అధికులై ఉన్నారు, దేవునికి మహిమ కలుగునుగాక అని చెప్పేసి దేవుడితో ప్రార్థన చేస్తుంటారు. యెహోవా ఈ పనివాడి కళ్ళు తెరువమయ్యా అన్నప్పుడు ఆయన గుడ్డివాడు కాదు, ఆయన కళ్ళు తెరిసే ఉంది, కానీ ఆత్మీయ సంబంధం లేదు, పర సంబంధం లేదు, భూమి సంబంధమే ఆయనకు ఉంది. కాబట్టి పర సంబంధమైన మనోనేత్రం తెరవబడినప్పుడు ఆయన కళ్ళు తెరిచి చూస్తున్నప్పుడు వీళ్ళ కంటే అధికమైన అగ్ని రథములను, అగ్ని గుర్రములు వాళ్ళని చుట్టుముట్టుకొని ఆ సైన్యమును కూడా చుట్టుముట్టుకొని ఉన్నది చూసి ఆయన భయపడిపోయాడు. ఎందుకంటే ప్రార్థన చేసే వాళ్ళ జీవితంలో భయం ఉండదు, దిగులు ఉండదు, వాళ్ళు దిగులు చెందరు, అధైర్యపడరు. కాబట్టి ప్రార్థన చేసే అనుభవం మనము కలిగి ఉండాలి, ఖచ్చితంగా కలిగి ఉండాలి. ప్రార్థన చేసే అనుభవం మీరు కలిగి ఉంటే దేనికి భయపడరు. మరణము, వేదన, దుఃఖము, కష్టము, కన్నీరు, బాధ, కరువు, కాటకము, నింద, అవమానం దేనికి మీరు భయపడరు. చిరునవ్వుతో అనుకుంటారు, ఈ లోకం కంటే నాలో ఉన్న దేవుడు గొప్పవాడు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఆ పనివాడు బెదిరిపోయాడు. మీరు కూడా ప్రార్థన చేయకుండా వేకురు జామునే లేచి మీ పనులు చూసుకోవడానికి వెళ్ళిపోతే, మీ ఇల్లు చూస్తే, బయట చూస్తే, ఈ రోజని జరగవలసిన ఎన్నో కార్యాలు ఉంటాయి. దాన్ని చూస్తున్నప్పుడు భయపడిపోతారు, భీతి చెందుతారు, కలవరపడతారు, దుఃఖమవుతారు. ఈరోజు సంతోషాన్ని కోల్పోతారు. ఈరోజు దేవుడిచ్చిన ఈ దినము, ఈ రక్షణ దినము, ఈరోజు దేవుడిచ్చిన ఈ గొప్ప దినము, ఈరోజు దేవుడిచ్చిన ఆకాశ భూమిని చూసే కృప ఇచ్చిన ఈ దినము, ఈ దినము గొప్ప దినము. ఈ దినాన్ని మీరు పోగొట్టుకుంటే రేపటి దినం మీది కాదు. కాబట్టి ఈరోజు వేకురు జామున మీరు కళ్ళు తెరవగానే మోకరించి దేవుడితో నీకేం జరిగిందో, ఏం జరగాలో, ఏమి జరిగించాలో ఆయన ఆలోచన అడిగి ఆయనకు సమస్తాన్ని నీ గుండెలో ఏమేమి ఉందో అదన్నీ నీటి వలె కుమ్మరించి ఆయన సన్నిధానంలో ఆయనకు అప్పచెప్పి మీరు పనులు చూసుకున్నప్పుడు సంతోషంతో వెళ్ళగలుగుతారు. ఆ దినమంతా మీరు ఆ దేవుడిచ్చిన ఆ రోజులో ఆనందించగలుగుతారు, సమాధానంతో ఉండగలుగుతారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.